న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన కార్మిక సంఘాలు, డిమాండ్లు పరిష్కరించాలని ర్యాలీలు. అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించిన విద్యార్థులు, స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలిసిన స్టూడెంట్స్. తొండంగి మండలంలో కూడా అక్రమాల దందా చెక్ పెట్టిన అధికారులు. మహాశివరాత్రికి ముస్తాబైన శైవ క్షేత్రాలు, భక్తులకు సకల ఏర్పాట్లు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఇవాళ ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సభా కార్యక్రమాలు ముగించుకుని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెళ్తున్న క్రమంలో లాబీలో మంత్రి నారా లోకేష్ ఆయనకు ఎదురయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ పట్ల లోకేష్ ఎంతో మర్యాదగా వ్యవహరించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వారించినప్పటికీ లోకేష్ ఆయన వెంట కారు వరకు వెళ్లారు. స్వయంగా స్పీకర్ ను కారెక్కించి ఆయన వెళ్లే వరకు అక్కడే ఉండి గౌరవంగా వీడ్కోలు పలికారు. రాజకీయాల్లో పదవుల కంటే వ్యక్తిగత సంబంధాలు, పెద్దల పట్ల గౌరవం ముఖ్యమని ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది. కార్మికుల సమ్మె హక్కును కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చేపట్టిన భారత్ బంద్ లో భాగంగా రావులపాలెంలో సిఐటియు, ఏఐటియుసి, ఏఐఈ తదితర కార్మిక సంఘాల కదం తొక్కాయి. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు తదితర కార్మికులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. అనంతరం పురవీధుల్లో ర్యాలీ చేపట్టి జాతీయ రహదారిపై కళా వెంకట్రావు సెంటర్ లో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. మరి అలాగే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని మరి ఈ యొక్క దేశవ్యాప్త సమ్మె జరుగుతుందండి. అలాగే కనీస వేతనాలు కూడా ఇవ్వాలని ఈ యొక్క ఎవరైతే కేంద్ర ప్రభుత్వం మీద ఈ రోజు మేము చేసిన యొక్క సమ్మె నిమిత్తమై మా యొక్క డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను. నేను అలాగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరి ప్రధాన కార్యదర్శి. నా పేరు వెంకటలక్ష్మి అండి. నా పేరు పాము వెంకటలక్ష్మి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిని వివోఏలకు. ఈ రోజుని భారతదేశ ఐక్య యూనియన్లందరూ కలిపి ఈ రోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే 4 లేబర్ కోడ్లను రద్దు చేయడానికి గాను ఈ భారత ప్రభుత్వం నిర్ణయించినటువంటి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకనగా మేము అనేక మంది కార్మికులు, అసంఘటిత కార్మికులు ఇందులో ఉన్నారని ఆయనకు తెలిసి కూడా ఈ రోజున 8 గంటల పనిదినాన్ని ఒక భాగస్వాములకు, భూస్వాములకు, వ్యాపారవేత్తలకు అప్పగించి మమ్మల్ని అందరినీ కూడా కార్మికులందరినీ అణచివేయాలన్న ధోరణితో, మమ్మల్ని అందరినీ తొక్కువేయాలన్న ఆలోచనతో అనేక చట్టాలను తీసుకొచ్చి కార్మికులందరినీ అణగదొక్కి విభజించి పరిపాలిస్తూ ఉన్నారు. ఏదైతే బ్రిటిష్ వారి పరిపాలనలో విభజించి పరిపాలిస్తారని తీసుకొచ్చిన చట్టాలు ఏదైతే ఉన్నాయో దాని ఈ రోజున భారత ప్రభుత్వం అమలు చేయడం అనేది చాలా అవమానీయంగా కనిపిస్తూ ఉంది. భారత ప్రభుత్వం ఒక్క
తిరిగి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్మికులందరినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మేము అనేక రకాలైనటువంటి సేవలు చేస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ గాని, డ్వాక్రా యానిమేటర్లు గాని, కూడా అవినీతి అనకొండంత, మాటల గారడీలో మహాదిట్ట, పొలిటికల్ బిల్డప్ అంతా ఇంతా కాదు, అధికార పెత్తనమంతా నాదేనని బిల్డప్ ప్రజెంట్ చేసుకుంటాడు. అడ్డు చెప్పేది ఎవడ్రా నాకు అంటూ విర్రవీగి అక్రమార్జనకు ఆశతో తొండంగి మండలంలో ఎల్లయ్యపేట కేంద్రంగా ఇసుక దందా చలాయించారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తహసీల్దార్, ఎస్ఐ కోడా అవినీతి దందాను వెలికితీశారు. ఇదిగో కోడా అక్రమార్జన గుట్టలు. అధికార బూచిని చూపించి అక్రమాల దందాలకు సొంతూరు ఎర్రయ్యపేటను స్థావరం చేసుకుని చెలరేగిన కోడా వెంకటరమణ అక్రమార్జనకు చెక్ పెట్టిన పోలీసులు. రెవెన్యూ యంత్రాంగంపై రంకెలేస్తున్నాడు. ఉచిత ఇసుకను తోడేసి వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన కోడా వెంకటరమణ భవన నిర్మాణదారులను బోడీ కొట్టిస్తున్నాడు. సొంత అవసరాలకని గోదావరి ఇసుకను ఎల్లయ్యపేటలో డంప్ చేసి ఆ ఇసుకను అమ్మకాలకు పెట్టాడు. అంతేకాదు, సముద్రపు నల్ల ఇసుకను అధికారుల కళ్లుగప్పి డంపింగ్ యార్డుకు తరలించి గోదావరి ఇసుకను సముద్రపు నల్ల ఇసుకను మిక్స్ చేసి కల్తీ బాబా అవతారమెత్తిన కోడా రమణ ధనదాహం భవన నిర్మాణదారులకు ఆశానీపాతమైంది. గత కొన్నాళ్లుగా గుట్టుచప్పుడుగా నడుస్తున్న కోడా కల్తీ ఓఘోతంపై స్థానికులు అధికార యంత్రాంగానికి ఉప్పందించారు. ఈ నేపథ్యంలో ఒంటిమామిడి ఎస్ఐ తొండంగి తహసీల్దార్ ఎల్లయ్యపేటకు వెళ్లి ఇసుక కల్తీ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. తొండంగి మండల పరిధిలో ఎల్లయ్యపేట గ్రామం శివారున గోదావరి ఇసుకను అక్రమంగా తరలించి నిల్వ చేస్తున్నారనే సమాచారం మేరకు, గ్రామస్తుల సమాచారం మేరకు మాకు గత నెల 25న తెలియడంతో నా దృష్టికి రావడం జరిగింది. దాని మీద నేను ఆ ప్లేస్ ని ఇన్ఫర్మేషన్ ద్వారా మేము తెలుసుకొని నేను రాతపూర్వకంగా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి తెలియపరచడం జరిగింది. ఆ తెలియపరిచిన తర్వాత మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు వాళ్ళ యొక్క స్టాఫ్ ను పంపించి ఆ యొక్క ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన పిమ్మట అతను ఈ ఏదైతే ఆ యొక్క ఇసుకను తరలిస్తున్న కోడా వెంకటరమణ వ్యక్తి అక్రమంగా తరలించడం, ఎటువంటి పరిమితులు లేకపోవటం, ఎటువంటి ప్రభుత్వాధికారులు ఉత్తర్వులు లేకుండా అక్రమంగా వాటిని నిల్వ చేసి, అలాగే సముద్ర ఇసుకను కూడా అక్కడికి తరలించి రెండింటిని మిక్స్ చేసి అవి కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి అతని యొక్క ట్రాక్టర్ ద్వారా తరలించి అక్రమ ధనార్జన కోసం ఎక్కువ లాభానికి అమ్ముకోవడం జరుగుతుందని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగిందండి గ్రామస్తులు. దాని నిమిత్తం నేను వెంటనే మా దృష్టికి రావడంతో దాన్ని రాతపూర్వకంగా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి నేను అది రాతపూర్వకంగా గత నెల ఇవ్వటం జరిగింది. దాని నిమిత్తం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క రెవెన్యూ స్టాఫ్ తో పరిశీలించి అతని యొక్క సొంత స్థలం. రాష్ట్ర శాసనసభలో విద్యార్థులు సందడి చేశారు. సుమారు 150 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. సభ సాగే తీరును, ప్రజాప్రతినిధుల చర్చను విద్యార్థులు ఎంతో ఆసక్తికరంగా గమనించారు. సభ విరామ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విద్యార్థులను కలిసి మాట్లాడారు. విద్యార్థులతో కలిసి వారు గ్రూప్ ఫోటోలు దిగారు. విద్యార్థులు శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూడటం తమకు ఎంతో ప్రేరణ ఇచ్చిందని విద్యార్థులు ఈ సందర్భంగా తెలిపారు. తమకు ఈ అరుదైన అవకాశం కల్పించిన స్పీకర్ కు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి ఇలా అసెంబ్లీ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్కూల్స్ ఎవరు ఉంటే ఆ మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను. ఆహ్వానిస్తే చాలామంది వచ్చారు. వచ్చి ముందుగానే మెసేజ్లు ఇచ్చి పలానా డేట్ అని రావడానికి సిద్ధం. రోజుకి నిన్న చూశారు మీరు, మా అధికారులు చెప్పారు ఇప్పటికే 200 పైగా విద్యా సంస్థల నుంచి 200 కాలేజీల నుంచి మనకి మెసేజ్ వచ్చింది, మా పిల్లలు తీసుకొస్తామని మాకు అవకాశం ఇవ్వండి అని. అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకు ఒక స్కూల్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తున్న ఉద్దేశంతో నమస్తే సార్.
I am Saksana from Narayana English Medium School. It is in Vampalli, and I want to thank so much to our honorable speaker, who is Ayanna Patrudu. I'm very happy. I am so happy to see that, and this type of opportunity we will never get in our. ఇలాంటి ఆపర్చునిటీ మాకు ముందు ఎక్కడ దొరకదు అని నేను ఫీల్ అవుతున్నా. నెక్స్ట్లీ నేను అక్కడ కూర్చున్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే, ఇలాంటి ఆపర్చునిటీ ఖచ్చితంగా ఒక పొలిటీషియన్ కి కానీ, ఒక సీఎం కి, స్పీకర్ కి మాత్రమే, ఎమ్మెల్యేస్ కి మాత్రమే దొరుకుతుంది. కానీ నేను ఇంత చిన్న ఏజ్ లో ఇంత స్కూల్ తరపున వచ్చి చూసానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా స్కూల్ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా మేము ఒకసారి మాక్ అసెంబ్లీ పెట్టుకున్నాం. కానీ అక్కడ ఉన్న క్వశ్చన్స్ అంత ఆర్టిఫిషియల్ గా ఉన్నా, ఇక్కడ చాలా జనరల్ గా అడుగుతున్నారు. అండ్ మన స్పీకర్ గారు కూడా టైం అయిపోయినా కూడా వాళ్ళని ఎంత పేషెన్స్ గా వింటున్నారంటే, నేనైతే చాలా మెల్ట్ అయిపోయాను అక్కడ. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఎప్పుడు దొరకదు, ఫ్యూచర్ లో కూడా దొరకదని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నా పేరు మనీషా. నేను నారాయణ స్కూల్లో చదువుతున్నాను. We came from కడప డిస్ట్రిక్ట్ అండ్ వేంపల్లి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీసంజన. నేను నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. మా చైర్మన్ గారి పేరు కొట్టే నారాయణ రెడ్డి గారు. ముందుగా నేను మన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన చీఫ్ మినిస్టర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు. మహాశివరాత్రి వేడుకలకు పిఠాపురం పాదగయ క్షేత్రంలో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు శివరాత్రి ఏర్పాట్లను సమీక్షించారు. పిఠాపురం పాదగయ క్షేత్రం అయినటువంటి శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కట్నం జగన్మోహన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు అధ్యక్షతన పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఫైర్మన్ కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రావుల వరలక్ష్మి, ఏపీ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లా లక్ష్మి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కన్సర్ల భవానీ శంకర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ బాలపల్లి అనిల్, బీజేపీ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు, ఎండీఓ స్వప్న, చెల్లుబోయిన సతీష్, జోగా వెంకటరమణ, కొత్తం సుందర్, బొజ్జ లవరాజు, సూరవారపు సురేష్, కూరాకుల అరవింద్, మార్నిడి రంగబాబు, ఆగంటి ప్రభాకర్, బాలపల్లి రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. బీజేపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్నటువంటి కృష్ణరాజు గారు, అలాగే పెద్దలు జనసేన పార్టీ నాయకులు గోపు సురేష్ గారు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి గారు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షురాలు వరలక్ష్మి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్ గారు, బీజేపీ శాఖ పట్టణ అధ్యక్షులు కోనే వెంకటేశ్వరరావు గారు, వీరందరూ కూడా హాజరవటం, అన్ని శాఖల అధికారులు రావడం జరిగింది. ఇందాక కొండేపూడి ప్రకాష్ గారు ఇరిగేషన్ శాఖ మీద మాట్లాడటం జరిగింది. ఇరిగేషన్ నుంచి మనం ఏలూరు నుంచి వాటర్ తీసుకునేటువంటి ఆనవాయితీ ఉన్నప్పటికీ కూడా బోర్ల మీదే మనం పుష్కరిని నింపుకుంటున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు. ఎందుకంటే ఆ ఏలూరు వాటర్ కొద్దిగా పరిశుభ్రంగా లేదనేటువంటి పరిస్థితుల్లోనే మనం బోర్లు వాడుతూ ఉన్నాం. బోర్లు కూడా కండిషన్గా పెట్టుకోవాలి. అలాగే బోరు వాటర్ అయినప్పటికీ కూడా అవుట్ ఫ్లో ఎప్పటికప్పుడు బోరు 24 గంటలు తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి నీటిలో స్నానం చేయడానికే భక్తులు ఇంట్రెస్ట్ పెడతారు కాబట్టి ఖచ్చితంగా అవుట్ ఫ్లో ఇప్పటికే ఆర్డీఓ గారు దాని మీద దృష్టి పెట్టారు. అవుట్ చాలా పెద్ద ఎత్తున అలవాటైంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు రావటం, పెద్ద సభ జరగటం పిఠాపురం పోలీస్కి అలవాటు అయింది కాబట్టి దీన్ని ఎక్కడ ఎలా మానిటరింగ్ చేసుకోరో వారికి ఇప్పటికే అవగాహన ఉంది కాబట్టి అది పెద్ద లోపంగా ఉండదని ఆలోచన చేస్తూ పార్కింగ్కి ఎన్ని ఎక్కువ పార్కింగ్లు కేటాయించగలిగితే అన్ని ఎక్కువ పార్కింగ్లు కేటాయిస్తే ట్రాఫిక్ నియంత్రణకు అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా పార్కింగ్ మీద ప్రత్యేక దృష్టి. మరీ ముఖ్యంగా దీంట్లో ఎక్కువ పని కనపడేది ఉన్న డిపార్ట్మెంట్ల కన్నా మున్సిపల్ శాఖలు ఎక్కువ పని కనపడతా ఉంది. మరి వారు ఏ విధంగా స్పందిస్తారో అన్ని శాఖల వారు కూడా 13వ తారీఖు ఉదయం
అన్ని అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్స్ ఏజెన్సీ టీంని అలాట్ చేసుకోవటం కానీ వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వటం కానీ, అలాగే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో రూరల్ నుంచి వచ్చేటువంటి వారికి ఐడి కార్డులు ఇవ్వటం కానీ మీరు అందరూ ఎంఆర్ఓ గారిని సంప్రదించారు. అలాగే త్వరలోనే మనకు ఉత్సవ కమిటీ ఒకటి రాబోతా ఉంది 2-3 రోజుల్లో. ఉత్సవ కమిటీలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరికీ సమిష్టిగా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయటం. ఉత్సవ కమిటీలో ఎవరైతే రాజకీయంగా చురుకైన వాళ్ళు కాకుండా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఇతర కార్మిక సంఘాలు భారత్ బంద్ పిలుపు మేరకు కేంద్ర కార్మిక సంఘాలు గొల్లప్రోల్లో ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నుండి నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించిన అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు డి పద్మావతి, గొల్లప్రోలు సిఐటియు మండల కన్వీనర్ ఓ నందీశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులను కాలరాసే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని, అలాగే ప్రభుత్వ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు పద్మావతి, చేబ్రోలు భవన నిర్మాణ కార్మికులు పి రమణ, వీరబాబు, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అల్లంరాజు ఇతరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును మహాశివరాత్రి ఉత్సవాలకు సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వరాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో నీలకంఠం చెప్పారు. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఆలయ పుష్కరిణిలో శుభ్రమైన జలాలు నింపినట్లు చెప్పారు. అలాగే భక్తుల దర్శనానికి క్యూ లైన్ల ఏర్పాటు, ఆలయంలో విద్యుత్ దీపాలంకరణ, వాలంటీర్ల ఏర్పాటు, గోదావరి కాలువపై వంతెనల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక పోలీస్ బందోబస్తు, పారిశుద్ధ్య చర్యలు, తాగునీరు, చంటి పిల్లలకు పాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. ఎలాంటి లోపాలు లేకుండా మహాశివరాత్రి ఉత్సవాలను జరిపించేందుకు దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తున్నట్లు చెప్పారు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామగాయ మంగళం
ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ పంచరామ క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర దేవస్థానం నందు 2026 సంవత్సరంలో అనగా రేపటి నుండి 13వ తారీఖు ఫిబ్రవరి నుండి 18వ తారీఖు వరకు 6 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఇందు నిమిత్తం ముందుగా ఒకసారి గ్రామ సభ వారి సూచనలు తీసుకున్నాం. అలాగే వివిధ శాఖలతోటి సమన్వయంతో 2 సార్లు కోఆర్డినేషన్ మీటింగు ఆర్డీఓ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు అదేవిధంగా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు చినరాజప్ప గారు ఆదేశాల మేరకు సూచనల మేరకు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా జరగాలనే ఆయన యొక్క ఇదితోటి అవి కూడా వాళ్ళ వాటిని కూడా మేము దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ వారు 2-3 సార్లు పెట్టిన వీడియో కాన్ఫరెన్స్లో కూడా భక్తులకి ప్రతి భక్తులు కూడా విఐపిఏ ఆ విధంగానే మీరు వాళ్ళని ట్రీట్ చేయాలని చెప్పేసి మాకు పదే చెప్పుకుంటూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. గత సంవత్సరం 80,000 మంది వచ్చినట్టుగా మనకి అంచనా ఉంది. ఈసారి 1,00,000 మంది దాటారంటగా మనకి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకున్నాం. కావున భక్తులందరూ కూడా ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు జరగవు. అందుకోసమే తప్పనిసరిగా అందరూ కూడా వచ్చి స్వామివారి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక ఆర్యవైశ్య సంఘం వారు మనకి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఇవాళ తుని పట్టణంలో సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, ఆశా వర్కర్స్, మిడ్ డే మీల్స్, ఎల్ఐసి భవన కార్మికులు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నేత సంకెళ్ల శ్రీను, తుని అంగన్వాడీ ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన ఆదేశాల మేరకు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అలాగే 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, కనీసం వేతనం 26,000కు పెంచాలని, అలాగే పెరుగుతున్న ధరలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తమపై పని ఒత్తిడి పెంచుతోంది తప్ప తమ నాణ్యమైన కోరికలు నెరవేర్చడం లేదని, కాబట్టి తన నాణ్యమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేసింది. ముందుగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి గొల్ల అప్పారావు సెంటర్ కు చేరుకుని మానవహారం నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ కు చేరుకుని తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి కార్మికులు సుమారు 500 మంది హాజరయ్యారు. జరిగింది. ఈ రోజు జరిగే కార్యక్రమంలోని అంగన్వాడీ రంగము, ఆశా రంగము, మిడ్ డే మీలు, తర్వాత భవన కార్మికుల రంగము, ఇతర సంఘాలు, చిరు వ్యాపారులు అందరూ కూడా ఈ సమ్మెలోని పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలి. ఎటువంటి భేషజాలు లేకుండా కార్మికులు తొంగలో తొక్కే ప్రయత్నంలో 12 గంటల పని విధానాన్ని ఈ రోజు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుంది. 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కార్మికులందరూ కూడా ఐక్య పోరాటంతో లేబర్ కోడ్ రద్దు చేసేంత వరకు, 8 గంటల పని విధానాన్ని అమలు చేసేంత వరకు పోరాటం సాగిస్తారు. 4 లేబర్ కోడ్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో లాగా కార్మికులు ఎవరూ కూడా ఇతర సంఘాలతో కానీ ప్రభుత్వం మీద కానీ ఎటువంటి హక్కుల కోసం పోరాటం చేయడానికి వీలు లేని అతి దారుణమైన లేబర్ కోడ్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. దీన్ని మేము కార్మికులందరూ కూడా దేశవ్యాప్తంగా వ్యతిరేకించడం జరుగుతుంది. అంగన్వాడీ వర్కర్స్ కి, హెల్పర్స్ కి కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 వేతనం ఇవ్వాలని కూడా కోరుచున్నాము. ఆశా వర్కర్లు కూడా నిరవధికంగా వాళ్ళ యొక్క
కాకినాడ జిల్లా సామర్లకోట కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం సామర్లకోట సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సామర్లకోట మెహర్ కాంప్లెక్స్ వద్ద నుండి స్టేషన్ సెంటర్ బళ్ల మార్కెట్ సెంటర్ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బెవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విప్పర్తి కొండలరావు, అంగన్వాడీ వర్కర్ సీనియర్ జిల్లా నాయకులు ఎస్తేరు రాణిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ సమ్మె నిర్వహించడం జరుగుతుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన 4 కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ పథకంలో మార్పులను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే కార్మికుల ఆగ్రహానికి బీజేపీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. పనిచేస్తున్నారు. మరి కాంట్రాక్ట్ సంస్థల జనాలు పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పటికీ కనీస వేతనాలు అమలు కావట్లేదు. సుప్రీంకోర్టు ఏమైతే ఆదేశం ఇచ్చింది, కనీస వేతనం 20,000 రూపాయలు చేయమని ఆదేశం వచ్చింది. కానీ ఈ రోజు కనీస వేతనం అమలు కావడం లేదు. పని భద్రత కూడా లేని పరిస్థితి ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ వల్ల మనం సమ్మె చేయడానికి హక్కు లేదు, అలాగే యూనియన్ పెట్టుకునే హక్కు లేదు. అలాగే ఇప్పుడు దేశానికి వెన్నుముకైన రైతు లేనిదే మన ప్రజలు లేరు. అటువంటి దేశాన్ని వెన్నుముకున్న రైతు కార్మిక నల్ల చట్టాలు తీసుకొస్తే దాదాపు 175 రోజులు ఢిల్లీలో ఏక పోరాటం చేస్తారు సలాన్ కవాలని. కానీ ఈ రోజు చట్టాలను అయితే వెనక్కి తీసుకొచ్చింది, కానీ ఆ యొక్క కార్మిక చట్టాలు, రైతు కార్మిక చట్టాలు మాత్రం విధానాలు రూపొందించడంలో ఇప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం వెనకాడుతుంది. కాబట్టి ఈ రోజు ప్రజా హక్కుల చేత, ప్రజా ఓట్ల చేత నెగ్గినట్టు మోడీ ప్రభుత్వం ఈ రోజు ప్రజాపాలన చేయకుండా కార్పొరేట్ సంస్థలకి, యజమానులకి ఉడుగుం చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు చెప్తున్నాము, ఈ రోజు కార్మికులు ఏదైతే నష్టం కలిగి తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ ఉన్నాయో ఆ లేబర్ కోడ్ తక్షణం తీసుకోవాలా. ఈ రోజు అనేక కార్మికులు ప్రాణాలు అర్పించి, రక్తం చిందించి ప్రాణాలు సాధించినట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం చూస్తుంది. ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు భారతదేశంలో అత్యున్నత పరిస్థితి తీసుకొస్తుంది మోడీ ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ వల్ల అనేక ఉత్పత్తులు జరుగుతున్నాయి, లాభాలు పొందుతున్నాయి. కానీ అటువంటి స్టీల్ ప్లాంట్ ని ఒప్పుకొనులు కేటాయించకుండా ఈ రోజు ప్రభుత్వం దాన్ని మూసేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణం ఆపాలని, అలాగే లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల నష్టం వచ్చే విధానం తక్షణం వెనక్కి తీసుకోవాలని, కనీస అమలు చేయాలని, ముఠా కార్మికులకు అలాగే జట్టు ముఠా కళాశీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు అమలు చేయాలని, అన్నిటి అమలు చేసే వరకు ఈ పోరాటం కొడుతూ రద్దు చేసే వరకు పోరాడుతుంది. అందుకే ఈ రోజు చేసిన సమ్మెను, దేశవ్యాప్త సమ్మెను ఈ సందర్భంగా తెలియజేస్తూ బెవరేజ్ అమలు రాష్ట్ర అధ్యక్షులు వి కొండలరావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన కార్మిక సంఘాలు, డిమాండ్లు పరిష్కరించాలని ర్యాలీలు. అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించిన విద్యార్థులు, స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలిసిన స్టూడెంట్స్. తొండంగి మండలంలో కూడా అక్రమాల దందా చెక్ పెట్టిన అధికారులు. మహాశివరాత్రికి ముస్తాబైన శైవ క్షేత్రాలు, భక్తులకు సకల ఏర్పాట్లు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.